వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇక్కడ ఒక ఫోటో మా వాళ్ళ స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. ఎవరైనా చచ్చిపోయి నది మీద తేలిండ్రు, లేకపోతే ఏదో కాలువలో తేలిండ్రు అనుకుంటే పొరపాటు. అదేందో తెలుసా? ప్రీ వెడ్డింగ్ షూట్ అట. పెళ్లికి ముందు చేస్తున్న ఫోటోషూట్లు వింతగా మారుతున్నాయి. ఒకప్పుడు వివాహానికి కొద్ది గంటల ముందు ఫోటోషూట్కి పెద్దలు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు పెళ్లికి ముందే కాబోయే నూతన దంపతులు ప్రీ వెడ్డింగ్ షూట్కి రెడీ అవుతున్నారు. ఆ షూట్లో కాసంత క్రియేటివిటీని జోడిస్తున్నారు. ఫలితంగా కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్లు వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనగానే అందమైన లొకేషన్స్ గుర్తొస్తాయి. పూల చెట్లు, పచ్చని అందాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, సముద్రం, ఇలా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ట్రెండ్కు భిన్నంగా వెళ్లాలనే ఆలోచన చేసింది ఓ జంట. ఏకంగా బురదగుంటలో ఫోటోషూట్కి తెరలేపారు. ఆ జంట కళ్ళు మూసుకొని నీటిపై తేలుతూ ఉండగా కెమెరామెన్ టీం వారి భంగిమను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. వారి పొజిషన్ తగినంత సౌందర్యాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ షూట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనిపిస్తున్న వీడియోలో కాబోయే నూతన వధూవరులు బురదగుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. వైట్ డ్రెస్ ధరించి ఇద్దరు మురికి నీటిలో తేలుతూ ఫోజులు ఇచ్చారు. ఏ విధంగా బాగుంటుందనే దానిపై ఫోటోగ్రాఫర్లు సూచనలు ఇస్తున్నారు. ఈ దృశ్యం రొమాంటిక్ గా కాకుండా ఏదో క్రైమ్ సీన్ ని తలపిస్తుంది. ఇంతకిది ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారా? వ్యూస్, రీల్స్ కోసం ఈ జంట ఇలాంటి కొత్త స్కెచ్ వేసిందా అనే ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. ఫోటోషూట్ పై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఇంతకిది ప్రీ వెడ్డింగ్ షూటా, క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ ప్రోమోనా అని అంటూ ప్రశ్నిస్తున్నారు. డైరెక్ట్ టైటానిక్ రేంజ్ లో ఫీల్ అవుతున్నాడని మరొకరు ఎద్దేవా చేశారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు క్యాండిడ్ దశను దాటి నేరుగా సినిమాటిక్ ఆర్ట్ దశలోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఇలాంటివి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో నీటి అడుగున ఫోటోషూట్ల నుంచి సినిమాటిక్ పునఃసృష్టిల వరకు చేశారు. యాక్షన్ సీక్వెన్స్ తరహా కొత్తగా ఏదైనా చేయాలనే ఒత్తిడి క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. జీవితాంతం గుర్తించిపోయే అందమైన జ్ఞాపకాల కోసం ఇలాంటి షూట్లు కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. గతంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఫోటోషూట్లు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాపాయ స్థితికి తెచ్చే షూట్లకు దూరంగా ఉండాలని నిపుణుల మాట. అదనమాట సంగతి. నిజంగా కూడా నాకు ఆ ఫోటో చూసినప్పుడు చచ్చిన శవాలు, ఏదో సామెత ఉంటుంది, శుభం గోర్రా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండెక్కడా అన్నాడట. అట్లుంది. శుభంగా పెళ్లి చేసుకోవడానికి ఫోటోషూట్ తప్పని ఎవరు చెప్పట్లేదు, కానీ ఆ ఫోటోషూట్ పేరుతోటి లిమిట్ దాటి ప్రవర్తించడమే తప్పని చెప్తున్నారు. ఎవడైనా పెళ్లి చేసుకొని నిండు నూరేళ్ళు కలకాలం హాయిగా జీవించుండండి అంటే చచ్చిన శవాల్లాగా తేలుతూ గదేం ఫోటోషూటు? తెల్లబట్టలేంది? తెల్లబట్టలు ఏ టైంలో వేస్తారు? అక్క పెళ్ళప్పుడు అంటే అవి పచ్చవి తెల్ల క్లాత్ని తీసుకొచ్చి పసుపు నీళ్ళలో పిండి ఆరేసినాక వధూవరులకు కట్టిస్తారు. అరే, ట్రెండ్ అని చెప్పి సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయకండి. మరి ఇలాంటి ఫోటోషూట్లు అయితే దరిద్రం. అతిశయ ఫోటోగ్రాఫర్లను ఏమనాలో నాకు అర్థం కావట్లే. అంటే మళ్ళీ కోపం వస్తుంది. ఇలాంటి ఎవడైనా డైరెక్షన్ ఇస్తాడా? ఏ ఫోటోగ్రాఫర్ అయినా తెలుగున్నోడైతే చచ్చిన శవాల్లాగా ప్రీ వెడ్డింగ్ షూట్ని వీళ్ళని కాకపోతే ఇంకెవరిని అనాలి? వాళ్ళు చేసుకుంటా అన్నా మీరు పెళ్ళమ్మా చేసుకునేది, కాటికి కాదు మీరు పోయేది, శవాల్లాగా పడి ఉండడానికి అని చెప్పాలా? ఏమో వీటి గురించి ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.